కష్టకాలంలో ప్రజలను ఆందోళనకు గురిచేసే రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలు ప్రధాని మోదీ కోరారు. ప్రధానంగా చమురు, గ్యాస్ నిల్వలపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. మరో 2 నెలల వరకు దేశంలో సరిపడా నిల్వలున్నాయని వెల్లడించారు. అలాగే వికసిత్ భారత్ కోసం మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున ఆధునీకరిస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం అన్ని దేశాలపై పడిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఫలితంగా అన్ని దేశాల్లోనూ సంక్షోభాలు నెలకొన్నాయన్నారు. ఇది ఈ సంక్షోభం నుంచి భారత్ తలెత్తుకుని నిలబడిందన్నారు. సామాన్య ప్రజలపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం పడకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు ఆయన. తాజాగా నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక వర్తమాన అంశాలను ప్రస్తావించారు. కష్టకాలంలో ప్రజలను ఆందోళన గురిచేసే రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రధానంగా చమురు, గ్యాస్ నిల్వలపై దుష్ప్రచారం చేయడాన్ని మానుకోవాలని ఆయన కోరారు. మరో 2 నెలలకు సరిపడా నిల్వలున్నాయన్నారు ఆయన. దీంతో ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే ప్రతిపక్షాల ప్రచారం కారణంగా ఎప్పుడేం జరుగుతుందోనని దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. లాక్డౌన్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై ఆయన నిప్పులు చెరిగారు. దుష్ప్రచారం చేసే రాజకీయ పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన చెప్పారు. ప్రజలను అమాయకులని ఎన్నడూ భావించరాదన్నారు. అలాగే ప్రజలకు నష్టం చేసే ఎటువంటి పనులను చేయరాదని ప్రతిపక్షాలను ఆయన కోరారు. రెండు 2014 నుంచి భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ప్రగతి బాటలో భారత్ శరవేగంగా పరుగులు తీస్తోందన్నారు. ప్రజల పట్ల తనకున్న కమిట్మెంటే ఇందుకు కారణమన్నారు. అధికారం అప్పగించిన ప్రజలకు 4 మంచి పనులు చేయాలన్న తాపత్రయంతో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ పనిచేస్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు. సందర్భంగా డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదాన్ని ఆయన ప్రస్తావించారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి మరింత సునాయాసమవుతుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదాన్ని సమర్థవంతంగా అమలు చేయడం వల్లనే అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు గణనీయంగా అభివృద్ధి సాధించాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అలాగే వికసిత్ భారత్ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. వికసిత్ భారత్ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం నిర్విరామంగా శ్రమిస్తోందన్నారు. వికసిత్ భారత్ సాధన కోసం దేశవ్యాప్తంగా అనేక మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలో మౌలిక వసతుల కోసం 17 లక్షల కోట్లను ఖర్చు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారు. ఇందులో భాగంగా రైల్వే నెట్వర్క్ను విస్తరించడానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రధానంగా రైల్వే లైన్ల విద్యుదీకరణకు అత్యంత ప్రాధాన్యమిచ్చామన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఉన్న రైల్వే లైన్లలో 40,000 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ జరిగిందన్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత పోర్టుల అభివృద్ధిపై కూడా ఫోకస్ పెట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వ చొరవ కారణంగా దేశంలోని పోర్టుల సంఖ్య 2 పెరిగిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వికసిత్ భారత్ కలలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన సమయం వచ్చిందన్నారు. నోయిడా సందర్శించడం ఒక అపశకునమనే ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. గతంలో తాను తొలిసారి ప్రధాని అయినప్పటి సంఘటనను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాను నోయిడా రావాలి అనుకుంటే అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి తనను రావద్దని కోరారని ప్రధాని మోడీ తెలియజేశారు. అయితే ఇటువంటి ప్రచారాలను తాను నమ్మే వ్యక్తిని కాదన్నారు. నోయిడా వెళ్లి వచ్చానన్నారు. వరుసగా 3 సార్లు దేశ ప్రధానిని అయ్యానన్నారు. ఏదేమైనా ప్రజలను ఆందోళన గురిచేసే ప్రచారం ఏమాత్రం తగదని ప్రతిపక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు.